హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్యాస్ ప్రాబ్లంకి మెడిసిన్ చెప్పమని మెసేజ్ పెట్టారు కామెంట్స్లో. కనుక ఈ మెడిసిన్ గ్యాస్ ప్రాబ్లంకి బాగా పనిచేస్తుంది. ఇది చాలామందికి చెప్పుకొని వాడారు, రెండోది మంచి రిజల్ట్ వచ్చినాయి. ఈ ప్యాంటాప్ ఈ యొక్క గ్యాస్ వరకు ఒకటి, తర్వాత ట్యాబ్లెట్స్ పెట్టాను చూసారు, ట్యాబ్లెట్స్ కనపడుతున్నాయి. ఈ ట్యాబ్లెట్స్ మీకు చాలా బాగా పనిచేస్తాయి. అసలు గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే కనుక, బాగా నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి, మసాలాలు ఎక్కువ తినే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. రెండోది, ఎంత మసాలా తిన్నా, ఎన్ని బిర్యానీలు తిన్నా కానీ రాత్రి తిన్నది పొద్దున్న మోషన్కి వెళ్ళకపోతే కనుక ఆ యొక్క తిన్న యొక్క చికెన్ అని, మటన్ కానివ్వండి, ఈ నాన్ వెజ్ అనేది పొట్టలో ఉండిపోయి కుళ్ళిపోయి అక్కడ ఒక పుండుగా తయారవి యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే అటు కిందకి పోదు, అపానవాయువు అనేది బయటికి వెళ్ళిపోదు, లోపల ఉండి పైకి తన్నుతూ ఉంటుంది అన్నమాట. ఇది తన్నినప్పుడు ఏం జరుగుతుందంటే గుండెలకు తాస్తుంది. ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా వినాలి. ఒకసారి గుండెలకు తాసేసి గుండె నొప్పి వచ్చిందేమో అని చాలా మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అంటే శ్వాస ఆడదు. రెండోది, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది దీనివల్ల. రెండో సైడ్ వచ్చి లంగ్స్, అంటే రైట్ సైడ్ లంగ్స్, లెఫ్ట్ సైడ్ ఏమో గుండెకి, రెండాటికి తన్నుద్ది. మూడో విషయం ఏంటంటే హెడ్ఏక్ అనేది భయంకరమైన హెడ్ఏక్ వస్తుంది ఈ ప్రాబ్లం ఉంటే. తర్వాత కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా ఈ గ్యాస్ ప్రాబ్లం బట్టి కంపల్సరీ వస్తాయి. అసలు ఈ గ్యాస్ ఎందుకు వచ్చిందిరా బాబు, పొట్టలో ఎందుకు ఇది ఫామ్ అవుతుంది, ఎందుకు ఈ రీతిగా ఉన్నదని మనం ఆలోచన చేస్తే కనుక, మీ పొట్టలో పెప్టిక్ అల్సర్స్ అనేవి ఉన్నవి. చిన్న చిన్న అల్సర్స్, పెద్దది మరీ పెద్దది కాదు. మరీ పెద్దదైతే నువ్వు పడుకుని నిలబడలేవు, కూర్చోలేవు, అపదపాలు పడిపోతావు. కానీ చిన్న అల్సర్ అయి ఉండొచ్చు. అయితే ఈ అల్సర్ని బట్టి గ్యాస్ రిఫ్లెక్స్ బయటకు తన్నుతూ ఉంటుంది. కిందకి పోతుంది, పైకే వస్తుంది ఎక్కువ. మరి అంటే ఈ అల్సర్ ఉన్న వాళ్ళు అక్కడ గమనించాలి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాడికి ముడ్డు అంటే గ్యాస్ వెళ్ళిపోద్ది, బర్రామంటే వెళ్ళిపోతాయి. కానీ ఇది అలా కాదు, కింద బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మలం ఉండిపోయింది కాబట్టి కింద బ్లాక్ అయిపోతుంది. ఇది పైకి తనటం మొదలుపెట్టినప్పుడు గుండెకు తాకుద్ది, రెండోది లంగ్స్కి తాకుద్ది, ఈవెన్ మన బ్రెయిన్లోకి వెళ్ళి నరాల మీద కూడా ఎఫెక్ట్ చేసి తలనొప్పి అనేది, తరచూ తలనొప్పి రావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ గ్యాస్ అనేది. కనుక ఈ నేను పెట్టిన 2 మెడిసిన్స్ కనుక మీరు తీసుకుంటే, ఈ ప్యాంటాప్ ఒకటి, తర్వాత ఈ 2 మెడిసిన్ ట్యాబ్లెట్స్, కొంచెం కాస్ట్ ఎక్కువ, 300 రూపీస్ ఉంటుంది 10 ట్యాబ్లెట్స్. ఇవి పెప్టిక్ అల్సర్స్ మీద, గ్యాసెస్ మీద చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఒక్క 7 డేస్ నుంచి 10 డేస్ వాడితే కనుక సరిపోదు. 10 డేస్ ప్రొద్దుట టిఫిన్ చేసే ముందు అరగంట ముందు వేసుకోవాలి. రెండోది ఏమో రాత్రి భోజనానికి అరగంట ముందు. మీరు ఒక 10 రోజులు వాడితే మీకు రిజల్ట్ వస్తుంది. ఒకవేళ అప్పుడు కూడా ఇంకా నాకు కొంచెం ప్రాబ్లం ఉందంటే ఇంకో 10 రోజులు పొడిగించి వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ గ్యాస్ వరకు 3 పూటలా తీసుకోవాలి దీన్ని. పొద్దుట టిఫిన్, తర్వాత మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అన్నమాట. అయితే మీరు ఈ వాడే కొన్ని రోజులు నాన్ వెజ్ ఏమో ముట్టకుండా, మసాలాలు ముట్టకుండా, రెండోది కారం ఇవేం తగలకుండా, పులుపు, చింతపండు పులుపు తగలకుండా చూసుకుంటే తొందరగా తగ్గిపోద్ది. తగ్గిన తర్వాత పర్వాలేదు, మామూలుగా మీరు తినవచ్చు మళ్ళీని. అయితే ఇది వాడేటప్పుడు మాత్రం ఒక 10 రోజులు 15 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు తగ్గిపోతుంది, కంపల్సరీ తగ్గుతుంది. మీరు వేసుకున్న నెక్స్ట్ డే నుంచే మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుద్ది. కనుక ఈ ట్యాబ్లెట్స్, ఈ యొక్క లిక్విడ్ ఫామ్లో ఉన్న ఈ గ్యాస్ సరుకుని తీసుకుని మీ ప్రాబ్లానికి వాడవలసిందిగా ఒక వీడియో రూపంగా తెలియపరుస్తున్నాను. నాకు కామెంట్ పెట్టారు ఒక బ్రదరు, ఆ బ్రదర్కి నేను డైరెక్ట్ పంపిస్తాను. వీలైతే వీడియో కూడా మనోడు చూస్తాడు. ఈ రప్పించుకోనండి, వాడండి, గ్యాస్ని తగ్గించుకోండి. ఇది 100% పనిచేస్తుంది ఈ మెడిసిన్. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్.